అయితే మ్యామ్ ఈ పన్ను తీసేయడం వరకు ఎప్పుడు వెళ్తుంది? పళ్ళు ఫస్ట్ పుచ్చిపోతున్నప్పుడు చూయించుకోకపోవటం వల్ల డీప్ హ్మ్. ఫిల్లింగ్ అవుతుంది. హ్మ్. నొప్పొస్తుంది. అప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ యేసుకుంటారు. ఇవాళ రేపు నాలెడ్జ్ అందరికీ ఉంది. హ్మ్. పెయిన్ కిల్లర్ యేసుకుంటే పన్ను నొప్పి తగ్గిపోతుంది. వాళ్ళ బాడీ తీరుని బట్టి కొంతమందికి పెయిన్ కిల్లర్, కొంతమంది యాంటీబయాటిక్, కొంతమంది ఫోన్‌లో అడుగుతారు. హ్మ్. లేతే పక్కనోళ్ళు ఎవరైనా డెంటల్ డాక్టర్ దగ్గరికెళ్తే మీకే పన్ను నొప్పి, మీకేం హ్మ్. మెడికేషన్ ఇచ్చారంటారు. వాళ్ళేదో ఇచ్చారు. నాకు కూడా ఒక టాబ్లెట్ ఇయ్యి అంటారు. వాళ్ళు వేసుకుంటారు. సో, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ తగ్గుతది. అలాంటప్పుడు ఓన్లీ మెడికేషన్ మీద ఎళ్ళిపోతాం కదా! అవును. అసలు మాకు వర్కే ఉండదు కదా! కానీ అలా కాదు. పన్ను నొప్పొచ్చినప్పుడు, అది పుచ్చిపోయినప్పుడు ఫిల్లింగ్ చేయించుకోకపోతే రూట్ కెనాల్ అయిపోతది. హ్మ్. రూట్ కెనాల్ కూడా నెగ్లెక్ట్ చేసామంటే ఇన్ఫెక్షన్ అయ్యి హ్మ్. యాబ్సెస్ ఫార్మ్ అవుతుంది. అప్పుడు పన్ను గమ్ రిలాప్స్ అవుతుంది. పన్నులో యాబ్సెస్ ఫార్మ్ అవుతుంది. ఆ పస్ వచ్చేస్తుంది. హ్మ్. పన్ను ఆటోమేటిక్‌గా తీయాల్సొస్తుంది. లేదా హ్మ్. ఇంకొక రకం వస్తుంది. పన్ను ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుంది. హ్మ్. అప్పుడు కూడా ఆ ముక్కలు తీసేయాల్సొస్తుంది. హ్మ్. ఇలా కూడా జరుగుతుంది. సో, పన్నుని ఈ 2 సార్లలో మేము ఏ ఏ పరిస్థితులోనైనా పన్ను హ్మ్. తీయాల్సొస్తుంది.